ఇక్కడ నుంచి ఈ అనుభవం లేని లేకపోతే అబద్ధాల ప్రాతిపదికన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాత విజిటింగ్ వీసాలో ఇతర వీసాలలో అక్కడికి పోయిన తర్వాత వర్క్ పర్మిట్ లేకుండా లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడ నుంచి ఏదైతే సంస్థ కోసం మీరు అక్కడికి వెళ్తే ఆ సంస్థనే అక్కడ మనుగడలో లేకపోవడం, ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడే లేకపోతే ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే కూడా ఏ రకంగా న్యాయపరమైన సహాయం అందించాలి, అంటే ఇక్కడ ఎంపానల్ చేసి కొంతమంది అడ్వకేట్లను పెట్టి ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్రధానంగా నేను నమ్మేది విశ్వసించేది ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు. అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చర్చించుకున్నాం. ఇక్కడుండే వాళ్ళకు కూడా ఆదరాబాగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత ఆ పరిస్థితులు అర్థంగా కూడా ఇరుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక వారం రోజుల ముందు నుంచే శిక్షణ ఇచ్చి మీరు వెళ్తున్న దేశం ఏది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ వ్యవహరించాల్సిన విధానం ఏంది, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండ్రో వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండ్రో వాళ్ళకి అవగాహన వస్తుంది. ఒకటి. రెండోది అక్కడ యాజమానులతో కానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం. రెండు. మూడోది ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన. ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు వెళ్లే ముందు, గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలను మేము తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక మంచి భవిష్యత్తు కోసమే ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న పరిస్థితుల కంటే దుర్భరమైన పరిస్థితులలో ఇరుక్కోవడానికే కారణం కొంత అవగాహన లోపం, కొన్నిసార్లు తీసుకెళ్లిన ఏజెంట్ల మోసాలు. కాబట్టి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని మోసపోకుండా వెళ్ళే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ మైగ్రేషన్స్ అన్నిటి మీద, ఇమ్మిగ్రేషన్ దగ్గర కూడా ఎవరు వెళ్తున్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. ఏ ఏజెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించకుంటే ఏ కార్మికుని కూడా దేశ సరిహద్దులను దాటించడానికి వీల్లేని ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా కొన్ని కుటుంబాల ఆస్తులు వదులుకొని పోతే ఇక్కడ ఆస్తులు మాయమైపోతున్నాయి. లేకపోతే అక్కడి నుంచి ఏదో డబ్బులు పంపిస్తే ఇక్కడ ఏదో కొనుక్కొని తల్లిదండ్రులు తెలిసి తెలియక ఏదో కొనుక్కుంటే ఆ కొనుక్కున్న ఆస్తి వివాదాలలో చిక్కుంటే వాడు జీవితకాలం కష్టపడి రూపాయి కూడబెట్టిగా వెనక్కి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే, నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు అంటే యుఎస్ లాంటి ఇతర దేశాలలో కూడా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది.